ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేడ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే చూచున్న దేవుడు నీవే. దానికి రెఫరెన్స్ వచ్చేసి ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినది. దీనికి అర్థం మనం చూసుకున్నట్లయితే అబ్రహాం భార్య అయిన సారా, ఆమెకి ఒకే ఒక పని మనిషి ఉంది. ఆమె పేరు హాగరు. హాగర్కి కొన్ని కష్టాల వల్ల ఆమె అరణ్యంకి పారిపోయినప్పుడు అరణ్యంలో దేవదూత ఆమెకి ప్రత్యక్షమై అప్పుడు దేవుడు తనను చూశాడని, తన బాధను తెలుసుకోవడానికి గ్రహించి హాగరు అరణ్యంలో ఆనందంతో నన్ను చూచున్న దేవుడు నువ్వే అని యెహోవాకు పేరు పెట్టింది. కాబట్టి చూచున్న దేవుడు నువ్వే అని దానికి అర్థం మనం చూసుకున్నాము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనకు శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందులలో, కష్టాలలో చూస్తున్న దేవుడు మనకున్నాడండి. బాధల్లో మనకు ఆదరణ ఇస్తాడు. మనుషులకు కనబడకపోయినా ఒంటరిగా ఉన్నప్పుడు, మనము బాధపడినప్పుడు దేవుడు మన కష్టాలను గుర్తెరిగి మనకు సహాయం చేస్తాడు. అదేవిధంగా ఎల్ రోయ్, దీనికి అర్థము మనం చూసుకున్నట్లయితే హెబ్రీ భాషలో నన్ను చూసే దేవుడు అని అర్థము. ఈ లోకంలో ఎవరు పట్టించుకొని వారిని కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు, సహాయం చేస్తూనే ఉన్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు వాక్యంలో కొన్ని రెఫరెన్స్ మనం చూసుకుంటాము. యోబు గ్రంథము 34వ అధ్యాయం 21వ వచనాలు చూసుకుంటే, నరుల మార్గముల మీద ఆయన కనులున్నవి, వారి నడతలన్నింటినీ ఆయన చూస్తున్నాడు. దేవుడు మనకు చూస్తూ ఉన్నాడండి, మన నడతలు చూస్తున్నాడు. ఆయన మన సమస్తానాన్ని పరిశీలిస్తున్నాడు. అదేవిధంగా కీర్తన గ్రంథము 33వ కీర్తన 13వ వచనంలో చూసుకుంటే, యెహోవా ఆకాశం నుండి చూచున్నాడు, నరులందరూ ఆయన చూచున్నాడు. ఆయనకి మరుగైంది అంటూ ఏదీ లేదు. ఆయన కనులు ప్రతి వారిని చూస్తూ ఉన్నారు. అదేవిధంగా కీర్తన గ్రంథము 139వ కీర్తన 1-3 వచనాలు చూసుకుంటే, యెహోవా నీవు నన్ను పరిశోధించి ఎత్తి ఉన్నావు, నా మనుగడ అంతయు నీకు తేటగా తెలియను. దేవుడు మన హృదయాంతరంగాన్ని తెలిసిన ఉన్నాడు అండి. మనం ఏం చేస్తామో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన చూస్తున్న దేవుడు అండి, సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఇప్పుడున్న టెక్నాలజీ, ఎక్స్రేస్ వచ్చేసాయి, సిటీ స్కాన్ వచ్చేసి, ఎంఆర్ స్కాన్ వచ్చేసింది. ఈ మన బాడీలో ఏముందో కూడా చెప్పేస్తాయి. దానికన్నా గొప్ప దేవుడు మన దేవుడు. మనం అనుకున్నది ఏదైనా, మన మనసులో ఏదున్నా కానీ ఆయన చెప్పేస్తాడు. కాబట్టి ఆయన చూస్తున్న దేవుడు అండి, మన హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే కృపచూపు దేవుడు అండి, మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టని దేవుడు, దయగల దేవుడు, కృపగల దేవుడు. కాబట్టి మనం మర్చిపోకూడదండి. దేవుడు ఎప్పుడు కూడా మనం మర్చిపోడు. కష్టాల్లో మనకు తోడుగా ఉంటాడు. మనం అరణ్యం వంటి కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు, మనకు సహాయం చేస్తాడు. కాబట్టి నీ కన్నీటిని చూసే దేవుడు అండి. మనం ఎవరికి కనిపించిన చోట ఒంటరిగా బాధపడుతున్నప్పుడు ఆయన మన కన్నీటిని చూసే దేవుడు, సహాయం చేసే దేవుడు. అదేవిధంగా అరణ్య మార్గంలో మనకు తోడు, అరణ్యం లాంటి కష్టాలు మనకున్నా కానీ, శ్రమలు మనకున్నా కానీ, ఇబ్బందులు మనకున్నా కానీ, దిక్కులేని పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన కృప మనకు తోడుగా ఉంది. ఆయన మనకు ఆదరణ ఇచ్చే దేవుడు, సహాయం చేసే దేవుడు. కాబట్టి యోబుకి ఎన్నో కష్టాలు వచ్చాయండి. యోబుని దేవుడు విడిచిపెట్టలేదని, దేవుడు యోబుని శ్రమలన్నిటి నుంచి మనల్ని విడిపించాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా యోబుకి శ్రమల నుంచి విడిపించిన దేవుడు మనకు కూడా విడిపిస్తాడు. దేవుడు వాక్యం మీద మనం విశ్వసించినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ఆమె ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. మీ వాక్యం ద్వారా మాట్లాడారు, మీకు స్తోత్రం. మీ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.